మహిళలు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఒక షర్మిల గారిని, ఒక సునీత గారు కానీ, మరి రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నా పక్షానే ఉన్నానంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పిచ్చి భ్రమ ముందు మొత్తం జనసేన పార్టీ ఏర మహిళలు ఇదులు మొత్తం గెలిపించుకున్నది మనోహర్ గారిని. అక్కడ చంద్రబాబు సీఎం అవుతాడు, ఇక్కడ మనోహర్ గారు ఎమ్మెల్యే అవుతాడు. అది నిజం. అది గెలవబోయే రోజుల్లో ఇదే వాళ్ళు మోకాలు తండేసి కూర్చోటం అది నిజం. తెనాలిలో ఇక్కడ శివకుమార్ నేను లోకల్ అని చెప్పుకోవడం తప్ప తెనాలి నియోజకవర్గానికి చేసింది ఏం లోకల్ ఏం చేశాడు? తెనాలికి ఏమన్నా రోడ్లు వేసాడా? ఏం చేయట్లే. జనంకి మనోహర్ గారు రావాలి, తెనాలి అభివృద్ధి అవ్వాలి. అందుకని మేమందరం కృషి చేస్తున్నాం. ఇంత ఎండలో ఇంతమంది మహిళలు, చిన్న పిల్లలు అందరూ కూడా మనోహర్ గారు సపోర్ట్ చేయడం అంటే ఇది ఆయన మీద అభిమానం అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరక్తి అంటారా? విరక్తి కలగబట్టే జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి కలగబట్టి వచ్చాము. ఆయన మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఇది ఎండని మేము అనుకోము. పండు ఎన్నిల గెలవబోయే ఎన్నిల ఇది ఎన్నిల కోసం పోరాడుతున్నాం. మేము కష్టపడుతున్నాం. ఇవాళ ఆల్రెడీ మనోహర్ గారు గెలిచారు, అందుకే ఇంత జనం. మనోహర్ సార్ని ఇంకా గెలిపిస్తాం. మేము అభిమానంగా తిరుగుతున్నాం. మనోహర్ సార్ ఎండలు వానలను కూడా చూడం. మీలాంటి యువత కూడా ఎక్కువ మంది ఓట్లు ఉన్నాయి. ఒక్క ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఏమి లేకపోయినా కూడా నన్ను చూసి ఓట్లు వేయండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నమ్మకూడదు. మంచి దొంగ తను. వాళ్ళ స్కూల్లో ఎవరు నమ్మరు, రాష్ట్రంలో ఎవరు నమ్మరు. రక్షణ లేదు, మెయిన్ ఆడవాళ్ళకి రక్షణ లేదు. రాజధాని లేదు. అసలు రాష్ట్రాన్ని విడగొట్టాక ఏది ప్రత్యేక హోదా లేదు. మాకు కల్పిస్తా అన్నాడు, హోదా తెస్తానన్నాడు, నేను అమరావతి అభివృద్ధి చేస్తాను తీసుకొస్తా అన్నాడు, ఇది తీసుకొస్తా అన్నాడు. బటన్ నొక్కితే సరిపోయిద్దా? వెనక నుంచి దోచుకునే జనం చోట్ల ముందుకు వచ్చే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన జేబులు కొట్టి మనకి ఇచ్చే తెలియట్లా. క్లారిటీ, ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అసలు మనోహర్ గారే రావాలి. ఆయన అభిమానం. పెన్షన్లు తీసేసి జనాలకి భర్తలు చనిపోతే విడా పెన్షన్లు తీసి కరెంటు బిల్లు వచ్చిందని ఇవన్నీ తీసేసి పెన్షన్ల వాడు తీసేశాడు సార్. పక్షపాతం వచ్చిన పెన్షన్లకి కరెంటు బిల్లులు ఎక్కువ అన్నాడు. ప్రతి వాళ్ళకి స్థలాలు ఇచ్చా అన్నాడు. స్థలాల్లో ఏమి వేయాలి? ఢిల్లీ చెట్లు మొలిసింది. ఇచ్చిన పెన్షన్ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. ఆ పెన్షన్ ఉంటేనే మార్పు వస్తుంది. రేపు జూన్ 4వ తారీఖు ఇంతకింత రెట్టింపుగా ఉత్సాహంగా ఉంటారు. ఆ రోజు సైకో పోవాలి, సైకిల్ రావాలి, అట్లాగే తెనాల్లో గ్లాస్ రావాలి. ఈనాడు ఎక్కువ మంది ఇక్కడ జనం ఎక్కువ హాజరయ్యారు. అంటే ఏదో బటన్ నొక్కాను, స్థలాలు ఇచ్చాను, ప్రతిదీ కూడా నేను అభివృద్ధి చేశాను, నేను మీకు న్యాయం చేశాను అనుకుంటేనే ఓట్లేయండి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు అడుగుతున్నా మాకు అన్యాయం జరిగింది అంటున్న ప్రశ్నకి ఏం చెప్తారు? ఇప్పుడు తన కుటుంబంలో సొంత వాళ్ళని మోసం చేశాడు. ఇక జనాన్ని మోసం చేయడం పెద్ద లెక్కేం కాదు. ఈ స్థలాలు ఇవ్వడం ఎన్ని పనిచేయవు. వాళ్ళు ఈ స్థలాల వల్ల లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ నాయకులు బాగుపడ్డారు తప్పితే జనం బాగుపడలా. మనోహర్ గారి గెలుపు అయితే ఖాయమైపోయింది. అది మెజార్టీ మీద లెక్కేసుకోవాలి. మెజార్టీ మీద లెక్క. ఎంత మెజారిటీ? సుమారు 40 నుంచి 50 అనుకున్నామండి. అది ఇంకా 35,000 నుంచి 50,000 మెజారిటీ అనేది ఆలపాటి రాజా నాయకులు కానీ, ఆలపాటి రాజా గారి యువత కానీ, ఆలపాటి ఆర్మీ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సపోర్ట్ చేసి కనీసం రాజా గారికి వచ్చే ఓట్ల మీద 10 ఓట్లు ఎక్కువే రావాలి ఆయనకి అని ఆలపాటి రాజా గారు చెప్పారు. కాబట్టి మేము 35,000 నుంచి 50,000 మెజారిటీ అనేది తప్పించి మనోహర్ గారిని గెలిపించడం అనేది జరుగుతుంది. కులాల వారీగాను లేదా మతాల వారీగాను ఏదో గెలిచేస్తారు అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ నాయకులు మీరేం చెప్తారు? ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వభావం కోసం కులం పేర్లు ఎత్తి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అది నడవదు, ఇక ముందు అది నడవదు. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకుంటారు. ఎక్కడా కూడా కాలువల్లో నీళ్లు లేవు. ఈ రోజు మీరు ఇంత స్వచ్ఛందంగా బయటకు రావడానికి కారణం ఏంటి? మేమైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి పని జరిగింది అనేది మాత్రం ఇంతవరకు మేము చూడలేదు. మళ్ళీ జనసేన, తెలుగుదేశం కూటమి రావాలని కోరుకుంటున్నాం. భారీ మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం.